నెల్లూరు ఎన్జీఓ కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయకర్తలుగా స్వర్ణ, మల్లికార్జున, ధనమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తరపున మరియు ఎన్జిఓస్ మిత్రమండలి తరపున మా ఎమ్మెల్యే గారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. ఆయనకి, ఆయన కుటుంబంలో, ఆయన తమ్ముడు గారి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నిన్ను వేళ్ళు ఆయురాగ్యాలతో సంతోషంగా ఉండాలని, మా రాయలసీమ జీవితాంతం ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటూ, రాబోయే సంవత్సరంలో ఆయనకి ఉన్న పదవి కాకుండా ఉన్నత పదవి రావాలని కోరుకుంటూ సంతోషంగా ఆశిస్తున్నాం. అది 21వ డివిజను ఎన్జిఓ కాలనీ 31 సంవత్సరం నుంచి మత సామరస్యం అంటే అన్ని కులాలు కలిసి ఈ దసరా ఉత్సవాలు 10 రోజులు కానీ 11 రోజులు కానీ జరుపుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ కాలనీలో జరుపుకుంటాము. ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఈ పూజ అయినా సరే అందరూ కలిసికట్టుగా కాలనీలో ఒక మాట మీద ఉండి అందరమే కలిసికట్టుగా స్నేహభావంతో జరుపుకుంటున్నాము. పోతే ఈరోజు మా ఎమ్మెల్యే గారి జన్మదినము. ఆయనకి అమ్మవారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది 20 డివిజన్ గత 31 సంవత్సరం నుంచి 20 డివిజన్ల ఎన్జిఓస్ కాలనీ మా అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మిత్రమండలి ఆధ్వర్యాన అమ్మని బిడ్డానికి మా ఏరియాలో, మా వార్డులో కానీ మా ఏరియా సస్యామని హ్యాపీగా ఉంది. ఇదే విధంగా ఈ ఏరియా వాళ్ళు దసరా వచ్చిందంటే ఓ పెద్ద పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో జరిగే పండుగ చేసుకుంటూ సాయంత్రం 7 గంటలకు వచ్చి అమ్మని దగ్గర పూజ చేసుకొని హ్యాపీగా ప్రసాద్ స్వీకరించి దసరా పూజ చేసుకుంటారు. 9 రోజులు పూజ చేసుకొని పెద్దలు ఊరేగింపు జరగ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. సంతోషం. ఇలాంటి పూజ ఉభయదాతలు ఈరోజు అలంకరణ వచ్చి మహాలక్ష్మి అలంకరణ ఉభయదాతలు ఈరోజు స్వర్ణ, మల్లికార్జున గారు, శ్రీమతి ధనమ్మ గారి పూజ జరిగింది. ఇదే ఇంకా 11 రోజులు ఒక ఉభయదాతలు వచ్చి పూజ చేసుకొని హ్యాపీగా బయలుదేరుతారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.